ప్రియుడిపై మోజు కడుపున పుట్టిన బిడ్డను సైతం కాదనుకునేలా చేసింది. తమ బంధానికి అడ్డు వస్తుందని పేగు బంధాన్ని సైతం తెంపుకుంది. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని కన్న కుమార్తెనే కాదనుకుంది. మరి ప్రియుడితో కలిసి ఆ తల్లి ఏం చేసింది? కన్న బిడ్డను ఎవరికీ కనిపించకుండా ఎలా మాయం చేసింది? తప్పిపోయిందని భావించి వెతికి పట్టుకున్న పోలీసులకు ఆ మహిళ ఏం సమాధానం చెప్పింది? భర్త వద్దనుకున్నా, బంధువులు కాదనుకున్నా కన్నతల్లి మాత్రం తన బిడ్డను వదులుకోదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది తల్లి. తన సుఖం కన్నా బిడ్డల సుఖమే అమ్మ కోరుకుంటుంది. ఇక ఆడపిల్లయితే మరింత జాగ్రత్త పడుతుంది. కాని ఆ మహిళ అమ్మ అనే మాటకే మాయని మచ్చ తెచ్చింది. ప్రియుడిపై ఉన్న మోజుతో కన్నబిడ్డనే కాదనుకుంది. కుమార్తె తనతో పాటు ఉంటే తమ బంధానికి అడ్డని భావించి పాశవికానికి పాల్పడింది. తిరుపతిలో ఓ మహిళతో పాటు చిన్నారి కనిపించడం లేదన్న కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. తప్పిపోయిన మహిళను వెతికి పట్టుకున్న ఖాకీలు నీ కుమార్తె ఎక్కడా అని ప్రశ్నించగా ఆమె చెప్పిన మాటలకు నోట మాట రాలేదు. పోలీసులను చూసి పారిపోతున్న ఆమెను పట్టుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. కన్నబిడ్డను తన చేతులతోనే కడతీర్చానని చెప్పడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. రేణిగుంటకు చెందిన రాజేష్తో 4 ఏళ్ల క్రితం ఆశాలతకు వివాహమైంది. వీరికి దుర్గా అనే చిన్నారి జన్మించింది. కుటుంబ కలహాలతో రాజేష్, ఆశాలత విడిపోయారు. అప్పటి నుంచి బిడ్డతో పాటు ఒంటరిగా ఉంటున్న ఆశాలత చెన్నంపల్లికి చెందిన రెడ్డి కుమార్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఇరు కుటుంబాలకు ఇష్టం లేకపోయినా ఇద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆశాలతకు అప్పటికే పెళ్లై కుమార్తె ఉండటంతో రెడ్డి కుమార్ తల్లిదండ్రులు వారిని ఇంట్లోకి రానివ్వలేదు. కుమార్తె లేకపోతే మరిద్దరం హాయిగా ఉండొచ్చని కుమార్ పలుమార్లు ఆశాలతతో చెప్పేవాడు. దీంతో చిన్నారిని ఎలాగైనా వదిలించుకోవాలని తల్లి పథకం వేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కర్రతో కొట్టి గొంతు నులిమి దుర్గను హత్య చేసింది. చిన్నారిని చంపేసిన విషయం రెండో భర్త రెడ్డి కుమార్కు తెలుపగా అతను రాము అనే వ్యక్తి సాయంతో పాప మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా స్వర్ణముఖి నదీ తీరంలో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఆశాలతతో పాటు కుమార్ వేరే చోట కాపురం పెట్టారు. తల్లి బిడ్డ కనిపించకుండా పోవడంతో ఆశాలత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆశాలతను వెతికి పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఏ ప్రదేశంలో బాడీని పూడ్చిపెట్టినారు అని విచారిస్తే అతని స్పాట్ చూపించడం జరిగింది. ఆ పూడ్చిపెట్టిన స్థలము స్వర్ణముఖి నది ఏదైతే ఉందో అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. నిందితుని సమక్షంలో బాడీని ఎగ్జామినేట్ చేయడం జరిగింది. చిన్న పాపని చంపి ఇసుకలో పెట్టిన ఆనవాలు బట్టి అతను చెప్పిన ప్రదేశాన్ని ఎగ్జామినేట్ చేసి పాప బాడీని బయట తీయడం జరిగింది. అమ్మాయి వాళ్ళ భర్త ఇన్స్టిగేషన్తోనే ఆ అమ్మాయి సొంతంగా ఆమెను ఆ పాపని దుర్గాని చంపేసినట్లు ఒప్పుకునింది. చంపి వాళ్ళ భర్తకి ఇన్ఫామ్ చేసింది. ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళ భర్త రాము అని మరొక వ్యక్తితో కలిసి వచ్చి ఆమెను తీసుకొని మళ్ళీ పాపానాయుడు ఏరియాలోకి వెళ్ళి ఆ స్వర్ణముఖి నది రివర్కు పక్కన ఉన్న ఇసుక తిన్నెల్లో ఆ పాపను పూర్తి చేయడం జరిగింది. దాన్ని చంపడానికి కారణము పదే ఈ వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం లేదు ఈ పాప రెండో పెళ్లి చేసుకోవడం ఒకటి. తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఈ అబ్బాయి కూడా ఈ పాప లేకపోతే కొంచెము మనము నిజమైన భార్యాభర్తలుగా ఉండొచ్చు, మనల్ని ఈ పాప ఉంటే మనకి ఇంట్లో రావడం కష్టమవుతుంది అనే మాటలు మాట్లాడటం, దానివల్ల ఈమె ఇదే ఈ పాపను చంపడం. ఈమె సొంతంగా అయితే ఈమె చంపింది. బట్ చంపేది తర్వాత ముందుగానే అతనికి తెలుసు. చంపిన తర్వాత కూడా ఆమెకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆయన ఇంకోరి సాయంతో తీసుకుని వెళ్ళి పూర్తి చేయడం జరిగింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు
వీరికి సహకరించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.